సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నానండి. అసలు వీడియో తీయకూడదు అనుకున్నా. సో గోంగూర చికెన్ అయితే చేసుకుంటానండి. చికెన్ అయితే పెట్టినానండి. గోంగూర ఒక కట్ట అయితే తీసుకున్నానండి. నేను తగినంత నూనె, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేయించుతానండి నూనెలో. పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 వేసుకున్నానండి. సో ఫ్రెండ్స్, అల్లం తెల్లగడ్డ అయితే వేగిందండి. చికెన్ అయితే వేసుకొని నూనెలో బాగా అయితే వేయించుకోవాలండి, నీసు వాసన పోయేడుగా. సో చూడండి, ఇట్లయితే బాగా కలుపుకోవాలండి. సో అట్టే టమాటాలు కూడా వేసేస్తానండి. ఒక 3 టమాటాలు అయితే వేసానండి. సో చూడండి, ఇటైతే టమాటా చికెన్ అయితే బాగా నూనెలో మగ్గనియాలండి. అప్పుడు టేస్ట్ అనేది వస్తుందండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, పసుపు, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, చికెన్ మసాలా, తగినంత ఉప్పు. సో ఫ్రెండ్స్, ఇటైతే బాగా మగ్గనియాలండి. సో ఫ్రెండ్స్, గోగాకు అయితే వేసేస్తానండి దీంట్లో. సో ఫ్రెండ్, దీంట్లో ఒక కట్ట మెంతాకు అయితే వేసానండి. ఫ్రెండ్, చికెన్ కర్రీ రెడీ అండి. గోంగూర చికెన్ కర్రీ ఎమ్మీగా చూడండి, కుతలాడుతుంది. సో మీకు నచ్చినట్టే లైక్ ఇచ్చేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.